లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో 3.5 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4/3 సీట్లను గెలుచుకున్న అధికార టీఆర్ఎస్ ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే తరహా ఫలితాలు సాధిస్తామంటోంది. రాష్ట్రంలో ఉన్న 17 సీట్లగాను మిత్రపక్ష ఎంఐఎంకు హైదరాబాద్ స్థానాన్ని అనధికారికంగా వదిలేసిన టీఆర్ఎస్ మిగిలిన 16 సెగ్మెంట్లను తామే గెలుస్తామంటోంది. అయితే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పార్లమెంటుకు జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తున్న అంశాలు వేరని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని చూసి ఈ ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో జరుగుతున్న ఎన్నికలను ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? టీఆర్ఎస్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కాన్సెప్టు ప్రజల్లోకి వెళ్ళిందా? కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్కు అండగా ఉన్న ప్రజలు ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో మరో దఫా కారు గుర్తుకు ఓటేసేనా? ప్రధాని మోదీ 5 ఏళ్ల పాలనా తీరుపై తెలంగాణ ప్రజల్లో ఉన్నది సానుకూలత, ప్రతికూలత? కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తెలంగాణ జనం కోరుకుంటున్నారా? వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ వాతావరణాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ లోక్సభ సెగ్మెంట్ పల్స్ ప్రోగ్రాం. తెలంగాణలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా 3 ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఉన్న బలాబలాలు, వాటి తరపున బరిలోకి దిగిన అభ్యర్థుల ఇమేజ్ పరిగణలోకి తీసుకుంటే గెలుపోటమును ప్రభావితం చేస్తున్న అంశాలేంటో పరిశీలిద్దాం. తెలంగాణ లోక్సభ సెగ్మెంట్ పల్స్ను తెలుసుకునే ఈ డ్రైవ్ను ముందుగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రారంభిద్దాం. మా రిపోర్టర్ వెంకటరమణ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెద్దపల్లి సెగ్మెంట్ సంబంధించి వివరించేందుకు గత 2014 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ గెలిచింది. బాల్క సుమన్ 2,91,000 మెజారిటీతో గెలుపొందారు. కానీ ఆయన గత డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి వివేక్ ఆ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరి లోక్సభ టికెట్ దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ టికెట్ దక్కలేదు. అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చెన్నూరు అసెంబ్లీకి పోటీ చేసినటువంటి బోర్లకుంట వెంకటేష్ నేత అనేటువంటి లీడర్ని టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకొని మరీ లోక్సభ టికెట్ ఇచ్చింది ఆ పార్టీ. ఇక ఈ దఫా కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి నియోజకవర్గం నుంచి చంద్రశేఖరు, మాజీ మంత్రి, గతంలో టీఆర్ఎస్లో అంతకుముందుకు టీడీపీలో ఉన్నటువంటి నాయకులు. ఈయనకు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఈ నాయకుడిని కాంగ్రెస్లోకి తీసుకొని మళ్ళీ పెద్దపల్లి టికెట్ ఇచ్చింది. ఇక బీజేపీ నుంచి ఆ పార్టీ నాయకులు సోగుల కుమార్ పోటీ చేస్తున్నారు. గతంలో ధర్మపురి అసెంబ్లీకి పోటీ చేసినటువంటి సోగుల కుమార్ మాజీ జర్నలిస్టు, కోల్బెల్ట్ ఏరియాలో పట్టున్నటువంటి నాయకులు. ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రభావితం చేస్తున్న అంశాలేంటో, గెలుపోటములు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, మరో పార్టీ బీజేపీ మధ్య ఏ మేరకు ఉన్నాయనే అంశాలను విశ్లేషించేందుకు వెంకటరమణ లైవ్లో అందుబాటులో ఉన్నారు. వెంకటరమణ, ఈ దఫా కూడా సిట్టింగ్ టీఆర్ఎస్ సీటు గెలుచుకునేనా? మరి వెంకటేష్ నేత కొత్త నాయకుడు, మరి చంద్రశేఖర్ ఏమో కాంగ్రెస్లో మాజీ మంత్రిగా ఉన్నారు. అంతమందుకు టీఆర్ఎస్ నుంచి గెలిచారు, అంతమందుకు టీడీపీ నుంచి గెలిచారు. మరి ఈయన నాన్ లోకల్ అయినప్పటికీ కూడా ఏమైనా ప్రభావితం చూపుతారా? బీజేపీ ఏమైనా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందా? ఎలా ఉంది పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ పల్స్? వెంకటరమణ. సునీల్, అంటే ముఖ్యంగా పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అయితే ముఖ్యంగా 6 సెగ్మెంట్లలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా చాటిన నేపథ్యంలో కొంత అధికార పార్టీకి అదొకటి మెర్జ్ అయ్యే అవకాశం ఉంది. ఒక చోట మాత్రం మంత్రిలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన పరిస్థితి మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో 3 ప్రధానమైన పార్టీలు కూడా ఇప్పుడు ముక్కోణ పోటీ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక టీఆర్ఎస్ నుంచి బోర్లకుంట వెంకటేష్ నేత ఇంతకుముందు ఎక్సైజ్ ఆఫీసర్ గా పనిచేసి మొట్టమొదటిసారి తను పార్లమెంట్ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థి ఆయన బరిలోకి దిగుతున్న పరిస్థితి. 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మొట్టమొదటిసారి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న వాళ్ళే మనం గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెంకటేష్ నేత గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నూరు నుంచి ఓటమి పాలయ్య తర్వాత ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ లో చేరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి కాంటెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరొక వైపు అటు బీజేపీ నుంచి ఎస్ కుమార్ కాంటెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరొక వైపు కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చంద్రశేఖర్ బరిలో దిగారు. ఈ నేపథ్యంలో 3 సామాజిక వర్గాలు కూడా మనం చూస్తే వెంకటరమణ, ఈ పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 5 మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకుంది. రామగుండం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి చందర్
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి 26,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మంత్రి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి శ్రీధర్ బాబు 16,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరి రామగుండం ఎమ్మెల్యే చందర్ టీఆర్ఎస్లో చేరినటువంటి నేపథ్యం. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య తేడా 88,000 మాత్రమే ఉంది. మరి ఈ 88,000 గ్యాప్ను పూడ్చుకోవడానికి కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నం చేస్తోంది? మరి ఇది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ అనేటువంటిది మాలా సామాజిక వర్గానికి ఎక్కువ పట్టుందని చెప్పేసి చెప్తారు. మరి సోగుల కుమారు మాలా సామాజిక వర్గము, బోర్లకుంట వెంకటేష్ నేత కానీ సబ్ క్యాస్టు, కానీ చంద్రశేఖర్ మాత్రం మాదిగ సామాజిక వర్గం. మరి ఈ సామాజిక వర్గ సమీకరణలు ఎంత మేరకు వర్కౌట్ అవుతాయి? కేవలం 88,000 మెజార్టీ మాత్రమే టీఆర్ఎస్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నటువంటి ఎన్నికల గణాంకాలను విశ్లేషించినట్టయితే మరి ఆ మెజార్టీని క్రాస్ చేయడం కాంగ్రెస్కు పెద్ద విషయం కాకపోవచ్చు కదా. కష్టపడి పనిచేసినట్టయితే ఆ మేరకు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వెంకటరమణ. ముఖ్యంగా అంటే సునీల్, మనం ఒకసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం చూస్తే కనుక టీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ పరిధిలో 45.53% ఓటింగ్ లభించిన పరిస్థితి. మరొకవైపు కాంగ్రెస్ అభ్యర్థి అప్పుడు ఎక్కువ 2014లో 17.55% లభించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీ అంటే అప్పుడు బీజేపీ రంగంలో టీడీపీ అభ్యర్థి 6.2%తో ఉన్నారు. అయితే మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం అనేది బలమైన సామాజిక వర్గం. ఈ నేపథ్యంలో మీరు చెప్పినట్టుగా మాల సామాజిక వర్గం కూడా ఇక్కడ పూర్తి అంటే మెజార్టీ స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మాల సామాజిక వర్గానికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మరొక వైపు అటు కాంగ్రెస్ పార్టీకి కూడా అంటే వివేక్ తండ్రి వెంకటస్వామి హ్యాట్రిక్ 3 times కూడా వరుస గెలుపొందడంతో పాటు 4 సార్లు పెద్దపల్లి ఎంపీగా చేసిన పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ వివేక్ కూడా 2009లో గెలిచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వివేక్ కు సంబంధించిన అనుచర గణం అనేది ఇప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా వేస్తారు, ముఖ్యంగా వివేక్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ వైపు కొంతమంది ముఖ్య నేతలంతా కూడా వెళ్తున్న పరిస్థితుల్లో అటు డీకే అయినా జితేందర్ రెడ్డి వంటి వాళ్ళు కూడా ఇప్పటికీ చేరిన పరిస్థితుల్లో వివేక్ కూడా బీజేపీలోకి వెళ్తారనే ఒక చర్చ నడుస్తున్న క్రమంలో బీజేపీకి వివేక్ ప్రచారం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఒక త్రికోణ పోటీ అయితే మనకు కనిపిస్తుంది. ఈ ముక్కోణ పోటీలో ముఖ్యంగా అటు టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులు మీరు అన్నట్టుగా 4 గెలవడం, మొత్తం 7 సెగ్మెంట్లకు గాను 5 స్థానాల్లో గెలవడంతో పాటుగా 6వ స్థానంలో రామగుండంలో కోరకండి చంద్ర కూడా టీఆర్ఎస్ వైపు వెళ్ళడం చేత కొంత బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇక్కడ మాజీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ జిల్లా పైన మంచి పట్టుందని చెప్పవచ్చు. ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సంబంధించి మన భుజాన వేస్తున్న పరిస్థితుల్లో మొత్తం మీద మనకు ఒక ముక్కోణ పోటీ అయితే మనకు కనిపిస్తుంది. రమణ, ఇటీవల వెలువడినటువంటి ఫలితాలు గ్రాడ్యుయేట్స్ కోటా, టీచర్స్ కోటా, ఎమ్మెల్సీ అంతా కూడా కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, మెదక్ ఈ 4 జిల్లాలో పడి పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ అనేటువంటిది మీ కరీంనగర్ జిల్లాలో 4, ఆదిలాబాద్ జిల్లాలో 3, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ధర్మపురి, రామగుండం, మంథిని, పెద్దపల్లి ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లు కరీంనగర్ జిల్లా నుంచి. మరి ఈ 2 జిల్లాల్లో ఇటీవల టీచర్స్ కోటా, గ్రాడ్యుయేట్స్ కోటా, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్ఎస్ తీవ్ర నిరాశ కలిగించాయి, పెద్ద షాక్ ఇచ్చాయి. మరి అక్కడంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతుంది కదా. ఆ ప్రభావం ఏమైనా ఈ పెద్దపల్లి లోక్సభ సెగ్మెంటు ఎన్నికల పైన ఉండేయడానికి ఎంత మేరకు ఆస్కారం ఉంది రమణ? సునీల్, అంటే మనం చూస్తే కనుక డెఫినెట్ గా దాని ప్రభావం అయితే ఎంత స్థాయిలో ఉంటుందని మనం ఇప్పటికిప్పటికి చెప్పలేకపోయినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఎంతో కొంత ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్ ఆసిఫాబాద్ నుంచి మొదలుకుంటే అటు కర్ణాటక వరకు కూడా అంటే కర్ణాటక బార్డర్ జహీరాబాద్ వరకు కూడా మొత్తంగా విద్యావంతులంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ఇచ్చిన అభ్యర్థులందరికీ కూడా వ్యతిరేకంగా ఓట్లు వేసిన పరిస్థితి. మరొకవైపు అటు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందిన పరిస్థితి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురయ్యే పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ ఓటింగ్ శాతము అదేవిధంగా ఇప్పుడు జరిగిన పోలింగ్ కావచ్చు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయనే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక పెద్ద చర్చ కూడా సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మాసును ఏ విధంగా ఆకట్టుకుంటారు అనే అంశాలు కూడా ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సింగరేణి కార్మికులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే సెగ్మెంట్ గా కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉన్న 6 ఎమ్మెల్యేలు
వాళ్ళ అంటే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు బలంగా ఉండడం చేత కొంత అది వాళ్ళకి అనుకూలిస్తున్నా, లేక దీన్ని కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటున్నా, లేక ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతున్నామంట బీజేపీ దాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నా. ముఖ్యంగా వివేక్ కూడా ప్రచారం చేయడం వల్ల పెద్దపల్లిలో బీజేపీకి కలిసి వస్తున్న అనే అంశాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆధారపడలేదు. థ్యాంక్ యూ వెంకటరమణ. ఇది పెద్దపల్లి